ఆపరేషన్ సింధూర్ సందర్భంలో జరిగినటువంటి ఉదంతం ఇది పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాతన ఆపరేషన్ సింధూర్ మనం వాళ్ళని కొట్టేశాం. కానీ ఈ సందర్భంగా ఇప్పుడు న్యాయస్థానంలో ఎన్ఐఏ ప్రవేశపెట్టిన సాక్ష్యమే సంచలనం సృష్టిస్తుంది. గోప్రో వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ ద్వారా అక్కడ జరిగిన దాన్ని ఎవరో చూశారు. చైనాలో దాని యాక్టివిటీ రన్ అయింది. ఏప్రిల్ 22 టెర్రర్ అటాక్ సంబంధించి డివైస్ ట్రేస్ అయింది చైనా బ్యాక్డ్రాప్లో. ఈ గోప్రో అనేటటువంటి ద్వారా హీరో 12 బ్లాక్ రిపోర్టెడ్లీ యాక్టివేటెడ్ ఇన్ డోంగ్రామ్ చైనాలో. ఇది 1 ఏడాది ముందు నుంచి జరుగుతోందట. ఇది ఇప్పుడు తేలినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చైనా మీద అయితే చేయలేం. దీనికి చైనా సహకరించి సమాచారం అందిస్తుందా? ఇవ్వదు. ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి చైనా ప్రేమిక లేదా చైనా భావజాలంతో ఉన్నటువంటి సిపిఎం వాళ్ళు ఏమన్నా నినదిస్తారేమో కనుక్కోవాలి.